హలో అండి, నా పేరు తులసిరెడ్డి. సో టీఎస్పీ కన్స్ట్రక్షన్ ఫర్మ్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనది ప్రాజెక్ట్ వచ్చేసి నగదర గ్రాండ్. సో టోటల్గా 1 ఎకర్ ప్రాజెక్ట్ సార్ ఇది. సో ఈ 1 ఎకర్లో మనకి 70 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మనకి సెమీ గేటెడ్గా డెవలప్ చేశాము. సో ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ తప్ప మిగిలిన అన్ని డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఒక 150 మెంబర్స్ ఫంక్షన్ చేసుకునేలాగా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఒక 800 ఎస్ఎఫ్టీ తోటి మనం ఒక జిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా 2 ప్లేస్లో మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చాము. సో పెద్దవాళ్ళు కూర్చొని సీనియర్ సిటిజన్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా చోట్ల ఏంటంటే మనకి అపార్ట్మెంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడ వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి సీనియర్ సిటిజన్ కోసం మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళకంటూ ఒక స్పేస్ అనేది కేటాయించడం జరిగింది. సో ప్రాజెక్ట్ పరంగా 1 ఎకర్ ప్రాజెక్ట్ ఇది. సో మంచి కన్స్ట్రక్షన్ తోటి బెస్ట్గా ఇచ్చాము. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఎక్కువ మంది మాకు చెప్పింది కస్టమర్స్ వెంటిలేషన్. మన ప్రాజెక్ట్ హైలైట్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా వస్తుంది. సో ఏ ఫ్లాట్ తీసుకున్నా, మీరు ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నా సెకండ్ ఫ్లోర్ తీసుకున్నా వెంటిలేషన్ అనేది హైలైట్గా ఉంటుంది మన ప్రాజెక్టు. సో మన ప్రాజెక్టు లొకేషన్ వచ్చేసరికి నంది హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం సార్. సో ఈ లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. సో టీకేఆర్ కాలేజ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అదే రకంగా నంది హిల్స్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. సో మనది నియర్ బై సరౌండింగ్ స్కూల్స్ కానీ సరౌండింగ్స్ హాస్పిటల్స్ కానీ వెరీ నియర్ వితిన్ 1 కిలోమీటర్లోనే మనకి స్లేట్ స్కూల్ కావచ్చు, లేదంటే శాండినోస్ గ్లోబల్ స్కూల్ కావచ్చు, లేదంటే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు. సో నియర్ బై గాయత్రి హాస్పిటల్స్ అని. సో ఇట్లా మనకి హాస్పిటల్స్ కూడా నియర్ బై ఉండటం జరిగింది. సో అన్నీ అవైలబుల్గా అందుబాటులో షాపింగ్ మాల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అన్నీ నియర్ బై ఉన్నాయి. సో మనకి లొకేషన్ పరంగా ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పాలంటే ప్రాజెక్ట్లోకి వెళ్తే దీంట్లో ఏంటంటే 70 ఫ్లాట్స్లలో ఒక్క ఫ్లోర్కి వచ్చేసి 14 ఫ్లాట్స్ వస్తాయి సార్. ఈ 14 ఫ్లాట్స్లలో ఒక ఫ్లోర్లో ఒక 2 BHK వస్తుంది, మిగిలిన 13 ఫ్లాట్స్ కూడా 3 BHK వస్తాయి. 3 BHKలో వచ్చేసరికి 3 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి 1615 వేరియేషను, రెండోది 1700, మూడోది వచ్చేసరికి 1800 ఎస్ఎఫ్టీ. సో 1800 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి అన్ని కార్నర్స్ కూడా 1800 రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి మీకు 1700. సో రిమైనింగ్ ప్లాట్స్ అని కూడా 1615 ఉంటాయి. సో 3 BHKలో మినిమం సైజు మిడిల్ క్లాస్కి అబవ్ మిడిల్ క్లాస్ అందుబాటులో ఉండే రకంగా 1615 ఎస్ఎఫ్టీ ఉంది. అదే రకంగా 1700, 1800 ఎస్ఎఫ్టీ ఉన్నాయి. సో పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనం ఈరోజు 5200కే ఇష్టం జరుగుతుంది. దాంతోపాటు మీకు సెకండ్ పార్కింగ్ ఏమైనా జనరల్గా మనకి ఏంటంటే మీకు తెలియదు ఉందంటే జనరల్ అపార్ట్మెంట్స్లో పార్కింగ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. విత్ 6 lakhs ఎమ్యూనిటీస్ తోటి మీకు డ్యూయల్ పార్కింగ్ ఉంటుంది. దాంతోపాటు మీకు పార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అనేది బెస్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ ప్రాజెక్ట్ హైలైట్ అనేది మనకి వెంటిలేషను మనం రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం. 5200 ఇస్తాం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు కనుక ముందుకు వచ్చినట్టయితే దాన్ని బట్టి స్లైడ్గా నెగోషియబుల్ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత 100% మీకు నచ్చుద్ది అని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 1800 ఫ్లాట్ అనేది ఒకసారి చూద్దాం.